సరిగ్గా చెయ్యవు. సరిగ్గా చెయ్యవు. అత్తయ్య 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 నీకు దండం పెడతారు అత్తయ్య, కొట్టద్దు అత్తయ్య. మమ్మీ వదిలేదు మమ్మీ, కొట్టు, చేతు కొట్టు. వీళ్ళిద్దరికి ఫోన్ చేసి నిమిషానికి అడుగుతానే ఉండాను. రే భద్రం, ఆ విద్య భద్రంగానే ఉండదా అని. అప్పుడైనా చెప్పి సావాలి కదా. చెప్పలేదు. అఖిలమ్మా, చెప్పలేదు నువ్వు అనుకుంటున్నావు, కానీ జరిగిన డ్యామేజ్ కి మేం తిరిగి కవర్ చేసే క్రమంలోనే నువ్వు సడన్ గా పంచాయతీ పెట్టేశావు. అక్కడికి ఆ పంచాయతీలో విద్యను అడ్డు పెట్టుకొని వాణ్ణి ఎలా దెబ్బ కొడతానో చూడండి బావగారు అన్నప్పుడు వద్దమ్మా అని నిన్న ఆపి అసలు విషయం చెప్దామనుకునే లోపే నువ్వు పుసుక్కుని నోరు జారి మాటిచ్చేశావు. అవునత్తయ్య, మా చేతి నుంచి ఆ వెంకీగాడు విద్యని తీసుకెళ్ళినా కూడా వినయ్ బావని చేతికి చిక్కాడు అని చాలా సంబరపడ్డాం అత్తయ్య. విషయం నువ్వు మాటిచ్చే వరకు రాదు అనుకున్నాం అత్తయ్య. ఏం చేస్తాం, సరాసరి ఈ మ్యాగీయే వినయ్ బావని పంచాయతీకి తీసుకొచ్చింది. నేనేం చేయను మమ్మీ, నువ్వు చచ్చిపోయావని చెప్తే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. అందుకే అన్నయ్య కాళ్ళు చేతులకి ఉన్న కట్టు తీసి నీ దగ్గరికి తీసుకొచ్చాను. నేను చచ్చినానని వాడేదో రాయేస్తే నువ్వు పిచ్చిదాన్లా ఎట్ట నమ్మినావే? అయ్యో మమ్మీ, వాడు రాయి వేయలేదు. అఖిలాండేశ్వరి హఠాన్ మరణం అని సిటీ కేబుల్లో ఏఐ వీడియోతో పెద్ద న్యూస్ వేశాడు. అందుకే నేను అంతలా ఏడుస్తూ పరిగెత్తుకొచ్చాను. చూసావా అత్తయ్య, వెంకీగడంత మాయగాడు బతికుండగానే నీ ఫోటోకి టీవీలో దండాయించాడు. పంచాయతీలో వాడి చెల్లికి బావకి దండలు మార్పించాడు. ఇక మా దగ్గర నుంచి ఆడు విద్యను తీసుకెళ్ళడం పెద్ద విషయం అత్తయ్య.